హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ అయితే పైనాపిల్ రవ్వ కేసర్ అండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా నేను కొద్దిగా పాలల్లో, వేడిగా ఉన్న పాలల్లో కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్నానండి. అప్పుడు ఇది రంగు మంచిగా వస్తుందని. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 కప్పు చక్కెరకి 3 గ్లాసుల నీటినైతే నేను వేసుకుంటున్నానండి. చక్కెర పాకంలాగా కాకుండా చక్కెర మంచిగా కరగాలండి. అలా వాటికి సరిపడా క్వాంటిటీకి నేను తీసుకుంటున్నాను. దీనికి నేను 1 గ్లాసు రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ చక్కెర, అలాగే 3 గ్లాసుల నీటినైతే తీసుకుంటున్నానండి. నేనైతే ఈ కేసరి అన్నది కొంచెం సాఫ్ట్గానే తింటానండి. మా ఇంట్లో కూడా అలా సాఫ్ట్గానే ఇష్టపడతారు. కొంతమందికి పొడి పొడిగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ పొడి పొడిగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ 1కి 2.5 లేదా 2.25 నీళ్ళు మాత్రమే వేసుకోండి. కొంచెం పొడి పొడిగా వస్తుందనమాట. లేదు ఇలా 3 వేసుకుంటే మంచి సాఫ్ట్గా వస్తుంది. నోట్లో వేయగానే అలా కరిగిపోతుందనమాట. ఇప్పుడు ఆ కరిగిన నీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకోవాలండి. కేసరికి నెయ్యి ఎంత ఉంటే అంత రుచి వస్తుందనమాట. మనకైతే ఖచ్చితంగా 3/4 కప్పు నెయ్యి అయితే ఖచ్చితంగా పడుతుంది 1 కప్పు రవ్వకి. ఇప్పుడు ఆ నేతిలో నేనైతే ఇక్కడ క్యాష్యూ నట్స్, కిస్మిస్, అలాగే ఆల్మండ్ మూడింటిని కూడా వేయించేసుకుంటున్నానండి. వీటిని మంచిగా దూరగా వేయించేసుకొని తీసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి నేను 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుంటున్నానండి. ఇది మంచిగా శుభ్రం చేసిందండి. ఎందుకంటే నేను ఈరోజు చేస్తున్నది స్వామివారికి నైవేద్యం పెట్టడానికని చేశానఅనమాట. అందుకని మంచిగా శుభ్రం చేసుకున్నది వేసి నేతిలో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ కూడా అడుగంటకుండా చూసుకుంటూ. మీరు కలపడం ఆపారంటే ఖచ్చితంగా అడుగంటేస్తుందండి. అందుకని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూసారా రంగు ఎంత బాగా వచ్చిందో. రవ్వ కూడా మంచిగా పలుకు విప్పి వేగుతుందనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. పైనాపిల్ మనం ఇక్కడ వాడుకునేది మంచిగా పండింది అయితేనే బాగుంటుందండి. పండని కాయ లేదంటే దూరగా పండిన కాయ అయితే కొంచెం పులుపు వచ్చేస్తుంది. అలాగే టేస్ట్ కూడా అస్సలు బాగుండదండి. కచ్చకచ్చగా అనిపిస్తుంది మనకు. అలా కాకుండా ఉండడానికి మంచిగా పండిన పైనాపిల్ని ఇందులో వేసేసుకొని వేయించేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత నేను కాస్త నెయ్యిని వేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలోనే నెయ్యి వేసుకోవాలండి. ఒక్కసారి అంతా వేసుకోకుండా ఇలా వేసుకోవడం వల్ల రవ్వ, పైనాపిల్ అలాగే టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. చూసారా ఇప్పుడు ఎంత బాగా మనకు పైనాపిల్ కూడా వేగింది నేతిలో అని. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చక్కెరని కరిగించి పెట్టుకున్నాం కాబట్టి నీటిలో ఆ నీటిని అయితే వేసుకుంటున్నానండి. ఆ నీటిని అంతా వేసేసి అంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా లంప్స్ అన్నది లేకుండా చూసుకుంటూ కలిపేసుకోవాలండి. అంత బాగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ముద్ద కట్టిందంటే అది ఒక్కసారి అది సరిగ్గా రాదనమాట. అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ కాస్త ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి వేసుకోవచ్చండి. రంగు కోసం మాత్రమే. నేనైతే అస్సలు వేసుకోనండి. నేనే ఇంట్లోకి పిల్లలకు కానీ నాకు కానీ పెట్టను. అలాంటిది భగవంతునికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు నేనైతే అస్సలు వేయనండి. అందుకే నేను స్కిప్ చేశాను. మీరు వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకోండి. అలాగే దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసేసి దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అప్పుడు ఇది మంచిగా ఉమ్మగిలుతుందనమాట. అలాగే మధ్య మధ్యలో కలుపుతున్నారనుకోండి ముద్దలు కట్టకుండా అలాగే అడుగు మాడకుండా ఉంటుంది. అలాగే ఇలా నెయ్యి వేయడం వల్ల కూడా అడుగు అన్నది మాడకుండా రవ్వకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా కేసరికి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఆ నెయ్యి అంతా దగ్గర పడుతున్న కొద్దీ ఇది కూడా కేసరి కూడా మంచి సువాసనతో చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మీరు నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే కాస్త పచ్చకర్పూరం వేయండి. నేను పచ్చకర్పూరం వేసిన క్లిప్ అన్నది మిస్ అయిందండి. అందుకే ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ అంతా నేను దగ్గర పడేంత వరకు కలుపుకున్నానండి. మేమైతే ఇలా సాఫ్ట్గా తింటామన్నమాట. నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసేసుకొని అంతా మంచిగా కలిపేసుకోవాలండి. ఈ సాఫ్ట్నెస్ చూస్తుంటేనే చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట. ఈ సాఫ్ట్గా
కొంతమందికి రవ్వలాగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి సాఫ్ట్గా ఇష్టం ఉంటుంది. రవ్వలాగా కావాలనుకున్న వాళ్ళు నీరు తక్కువగా వేసేసుకొని ఇలా చేసుకోవచ్చండి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా మనకైతే పైనాపిల్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పైనాపిల్ ముక్కలు తగులుతాయి. అలాగే నట్స్ కూడా మంచిగా నేతిలో వేగున్నాయి కాబట్టి వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే రవ్వ కేసరి చాలా ఇష్టం. అందులోకి పైనాపిల్ వేసింది ఇంకా నిజంగా చాలా బాగుంది. నేను ఇది ఇంట్లో దేవుడికి నైవేద్యంగా అలాగే గుళ్ళో కూడా నైవేద్యంగా తీసుకెళ్ళానండి. అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.